హలో గైస్, నేను గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో గైస్, thumbnail చూస్తుంటే అర్థం ఏంటది, మన వీడియోస్ చేసేసి చాలా అంటే చాలా రోజులు అవుతుంది. సో ఒక 3 months అవుతుంది అనుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయనే అనుకుంటున్నా వీడియోస్. ఈరోజు అయితే మన ఈశ్వర్ బ్రో వాళ్ళ క్లయింట్ మంజునాథ్ అయితే వచ్చిండు, ఆల్రెడీ ఆ ఫోన్లో ఉన్నాడు. బ్రో వినిపిస్తుందా? మంజునాథ్ బాబు రావాలమ్మా, రావాలి. సో ఈరోజు వర్కౌట్ అయితే కొంచెం వీక్ మజిల్స్ని ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ వీక్ ఏంటి, రేర్ డెల్ట్, మిడ్ బ్యాక్, కొంచెం షోల్డర్స్, అదే రేర్ డెల్ట్ అని చెప్పా కదా ఆల్రెడీ. సో అది వీక్ పాయింట్స్ని ట్రైన్ చేయాలి. ఈయన మన అతి అందగాడు మంజునాథ్. సిగ్గు అడగండి, రండి మీరు, రండి రండి. మన ఎక్స్ట్రా చేసి ఓకే. ఈయన మన ఈశ్వర్ బ్రో క్లయింట్, అతి ప్రియ శిష్యుడు ఈశ్వర్ బ్రోకి. ఎట్ట చదివితే అట్ట చేస్తాడు అది. సో వర్కౌట్ ఏంది బ్రో? కొట్టుకోవాలి. మీరు నైట్ ఏం చేశారని అడగట్లేదు, ఇప్పుడు వర్కౌట్ ఏంది. సో మీకు వీక్ పాయింట్స్ ఏంటి బ్రో? అంటే రేట్ డెల్స్ ఒకటి, రివర్స్ బ్యాక్ ఫ్లైస్ ఒకటి. రేట్ డెల్స్ అంటే రివర్స్ బ్యాక్ ఫ్లైస్ బ్రో. బైసెప్ ప్లస్ కాఫ్ రైజెస్ అంతే. అది. సో ఈ మధ్య నాకు చీట్స్ ఘోరంగా అయినాయి, డైట్ అంతగా ఫాలో కావట్లే, బాడీ కండిషన్ మొత్తం గుడిచిపోయింది అనుకోండి. చూపిస్తా బాడీ కండిషన్ కూడా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తుంటా. అండ్ డైట్కి కూడా చూసారా, బుగ్గలు కూడా బాగా పెరిగినాయి. మంచిగా కనిపిస్తుందిలే కానీ కాటు గుద్దాలు వచ్చింది. సరే ఓకే, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే కలుపుతున్నా. ఇదే బ్రాండ్ మీకైతే చెప్పను, ఊరికే ప్రమోషన్ తెంగేద్దామని. అబ్బా, సో అనుకోకుండా నవీన్ అన్న అయితే వచ్చిండు. పెద్దవాళ్ళ ముందు కథలు తెంగలేం కాబట్టి వీడియో తీయాలో లేదో అని ఆలోచిస్తా ఉన్నాం నేను మంజునాథ్ బ్రో. నేను తెలుసు కదా, నందీష్ 2019 ప్రో కార్డ్, ఐసెన్ ప్రో కార్డ్ విన్నరు. మాకు ఉండాలి. చల్లగా పెట్టండి మీరు. చల్లగా పెట్టాలా? చల్లగా పెట్టేది ఏంటి బ్రో? సో స్టార్ట్ చేద్దాం. రాకేష్. సో ఈయన పేరు శ్రీమంత్ అనమాట. అప్పుడప్పుడు మన వీడియోస్ ఇస్తాడు. అండ్ ఈయన మొబైల్ వాడు కదా, ఇంకా మనం రీల్స్ కూడా స్టార్ట్ చేసినాం ఈ మధ్యలో. ఓకే, సో జిమ్ మొత్తం మీద అతి క్యూటెస్ట్ పర్సన్ అనమాట. ఒకసారి ఏమైందంటే, సో అనుకోకుండా మన నవీన్ అన్న అయితే వచ్చిండు. అలా సబ్స్క్రైబర్ కి గివ్ అవే. నమస్కారం ఎల్లరికీ వనకం. ನಾನು ಇಂದ ಮಧ್ಯಾಹ್ನ ದಾಟ వర్కౌట్ ఏం చేస్తున్నారన్న? వర్కౌట్ అప్పర్ బాడీ ఐసోలేషన్ అవుతుంది. అంత మంచి మాటలేం రావట్లేదు. సో మనోడు చాలా మంచి వ్యక్తి అనమాట, కోటేశ్వరం. మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మంచి వెరీ గుడ్ ట్రైనర్. సో ఏదో మాట్లాడదాం అనుకుంటున్నా కానీ పెద్దవాళ్ళ ముందు కథలు లేకూడదని ఏం మాట్లాడట్లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్ ఇన్ సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీ. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈయన దగ్గరనే ట్రైనింగ్ తీసుకోవాలి. సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీకి వస్తే పర్సనల్ ట్రైనింగ్ ఈయన దగ్గర తీసుకోవాలి. అన్సార్ అన్న దగ్గర కూడా తీసుకోవద్దు, ఈయన దగ్గర తీసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఓయ్ Yeah. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, it's so cold outside, I'm alone. So
Always feel like I could break now, but I never let it take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do, picking fate now. I just wanna be the best, call me great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground, hoping I can find my way to even when I'm feeling down. I fight, even when I don't know what is right. I'ma pick a side, and I'ma take pride. I will decide my fate, and I will never let them tell me who I am. If you try to shake me, I'll be damned. Planet on the ground is where I stand. Never give up, that was always the plan. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold. బాయ్ బాయ్ బాయ్. వర్కౌట్ అయితే అయిపోయింది ఇప్పుడే. పెద్దగా చేసినట్టే అనిపించలేదు. ఇగో ఈయననే మన వర్కౌట్ని గుడిపేసిండు. ఫస్ట్ అయితే దాచుకుంటాడు. సో ఫస్ట్ అయితే పుల్ కొడదాం అనుకున్నాం, బ్యాక్ అండ్ బైసెప్. దాని తర్వాత లెగ్స్ కొడదాం అనుకున్నాం. ఈయన వచ్చేసి బ్రో లెగ్స్ వద్దు, పుల్ వద్దు, వీక్ మజిల్స్ని ట్రైన్ చేద్దాం బ్రో అని చెప్పేసి అన్నాడు. పెద్దగా పీకింది ఏం లేదు ఈరోజు వర్కౌట్ అయితే. సో ఇప్పటి నుంచి చాలా సీరియస్గా తీసుకోవాలి ఫిజిక్ని. నేను ఇట్లా బాడీ డిస్మాఫియా ఫీలింగ్ వల్లనే వీడియోస్ తీయడం కూడా ఆపేసిన. ఓ ఏమైందంటే వీక్లీ 3 times ఇట్లా మండి తింటాం, 3 times మండి తింటాం, ఘోరంగా షవర్మాలు తింటాం. ఇట్లా చీట్లు బాగా ఎక్కువైపోయినాయి. ఇంటికాడ ఉన్నప్పుడు గుద్దవాళ్ళ కన్సిస్టెన్సీగా ఉండేది, అంత అసలు 0 చీట్స్. వాటర్ ఇంటేక్ కూడా ప్రతి ఒక్క రోజు కూడా వాటర్ కూడా మెజర్ చేసుకొని తీసుకునేవాడిని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా పట్టించుకోలేదు, అట్లా అయిపోయింది అనమాట. ఇప్పటి నుంచి కొంచెం సీరియస్గా ఉండాలి. సో అది బాడీ కండిషన్ కూడా చూపిస్తా. అండ్ ఘోరంగా ఫ్యాట్ వచ్చేసింది, కొంచెం షేవ్ చేయాలి. మొత్తం బాడీ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాం అంటే. సో నందీష్ ఏమంటాడంటే, ఇప్పుడు మియా ఖలీఫా కూడా అట్లా అనుకొని వీడియోలు తీయకుండా ఉంటే ఇప్పుడు నీకు చూసి కొట్టుకోవడానికి వీడియోస్ ఉంటాయి కాదు కదా అని నందీష్ అంటాడు. సో నిజమే, అది మనం ఎట్లున్నామో న్యాచురల్గా చూపించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా లైక్ యాక్ట్ చేసినట్లు ఉండొద్దు, అర్థమైందా? ఇప్పుడు మనం ఇట్లనే ఉంటాం, లైక్ ఎట్లా నార్మల్గా ఊదులు మాట్లాడదు ఎట్లా, ఓకే. సో ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటారు. ఎంత మన దోస్తాను అంత ఇంతే ఉంటుంది, తెలుసు కదా. దోస్తాను అయితే గట్టిగా ఉందంటే కదా పోటీ అనేది. సో గైస్ ఇదనమాట ప్రెసెంట్ మన ఫిజిక్. ఇక్కడికి వచ్చిన కొత్తలో అంటే సోల్జర్స్ ఫుడ్ ఫ్యాక్టరీకి వచ్చిన కొత్తలో 64 kgs ఉండేది నా బాడీ వెయిట్. సో ప్రెసెంట్ అయితే 72 kgs. యాప్స్ కూడా మొత్తం పోయినాయి, నాకు సైడ్ ఫ్యాట్ ఘోరంగా వచ్చింది. ఇలా బ్యాగ్ ఇలా ఉంది మొత్తం ఇక్కడే. అది మన జెనెటిక్స్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఫ్యాట్ స్టోర్ అవుతుంది. సో మనకి ఈ ఏరియాలో స్టోర్ అవుతుంది అనమాట, లవ్ హ్యాండిల్స్ దగ్గర. సో అది ఇప్పుడే మొత్తం ఫస్ట్ టైం హ్యాండ్స్ కూడా హెయిర్ తీసేసిన మొత్తం. కామెంట్స్ అయితే పెట్టకండి వై ఆర్ యూ గే అని చెప్పేసి. సో అది ఇప్పటి నుంచి అయితే క్లీన్ డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా, 0 చీట్స్ తోటి. ఈరోజు 30, రేపు 31st అంటే ఎల్లుండి 1st అనమాట. అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1st నుంచి నో చీట్స్ అనమాట, నో చీట్ మీల్స్. ఇక క్లీన్గా వాటర్ కూడా అప్పుడు ఎలా నా కటింగ్లో ఎలా మెజర్ చేసుకుని వాటర్ కూడా ఎట్లా తీసుకున్నానో ఇప్పుడు కూడా అంతే తీసుకుందాం అనుకుంటున్నా. సో లెగ్స్ చూడండి, ఇది ఒకటే కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది మన బాడీ మొత్తం మీద. సో కామెంట్ చేయండి ప్రెసెంట్ ఫిజిక్ ఎట్లా ఉందో. అండ్ అంతే, మీల్ తినుకుంటూ మాట్లాడదాం. గాయ్స్ ఇది మన ఆఫ్టర్నూన్ మీల్ అనమాట. వర్కౌట్ అయిపోయింది, ఇంకా క్రియేటిన్ కూడా తీసుకోవాలి. ఇందులో 200 grams రైస్, 150 grams చికెను అండ్ 200 grams వెజ్జెస్ కూడా ఉన్నాయి, అది తర్వాత తింటాం. ఈయన మన సోల్జర్స్ ఫుడ్ ఫ్యాక్టరీలో కొత్త ట్రైనర్ అనమాట, నందీష్. అది
సో ఈయనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్, కాకపోతే వీడియోలు పెట్టడు. సో అది ఇప్పటి నుంచి అయితే వీడియోలు రెగ్యులర్గా తీయడానికి అయితే ట్రై చేస్తుంటా. అండ్ అసలు చీట్ కాకుండా, చీట్లు అయితే చాలా అయినాయి, చెప్తూనే ఉన్నా ఇందాక నుంచి. సో ఇప్పటి నుంచి చీట్ చేయకుండా ఫిజిక్ని మంచిగా మెయింటైన్ చేస్తా. అండ్ ఈ మనం ప్లాన్ చేసింది ఎట్లా అంటే, ఆనంద్ అన్న దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసింది డిసెంబర్లో గోవా షోలో కంప్లీట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాం. బట్ సైజ్ గెయిన్ చేయలేక, టైంకి స్లీప్ లేక అట్లా అది అంతే పోయింది. సో నెక్స్ట్ ఆగస్ట్కి మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఉండొచ్చు ఐసీఎను. సో అప్పటిలోపు మంచిగా ఫిజిక్ గట్టిగా రెడీ చేసి కంప్లీట్ చేద్దాం ఈసారి ఖచ్చితంగా. సో అది ఈ వీడియోకి వచ్చేసి ఇంతే గాయ్స్. మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కన స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్, జై బాలయ్య. On the shelf, couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone.